ఒక కొండ చిలువ మరియు ఒక ఏనుగు మధ్యన జరిగిన సంఘర్షణ. ఈ సంఘర్షణలో ఎవరిది ఓటమి, ఎవరిది గెలుపు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో కంపల్సరీగా చూడాల్సిందే. ఇది కేవలం ఒక అడవి కాదు, ఇది ఒక స్వర్గం. వాగులు, వంకలు, సెలయేర్లు, గలగల ప్రవహించే గంగాదేవి జలపాతాలు, ఆ అందాల మధ్య ఒక దేవాలయం. ఆ అడవిలో ఒక అమాయకమైన ఏనుగు. లోకం తెలియదు, బలం ఉన్న బుద్ధి మాత్రం ఇంకా బాల్యమే. ఆహారం కోసం అడవిను గాలిస్తూ, చెట్ల కొమ్మల్ని తొండంతో విరుస్తూ, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపే జీవితం ఓ చిన్నారి ఏనుగు కథ. కానీ ఏనుగు కాళ్ళ కింద పచ్చని ఆకుల మధ్య కంటికి కనిపించకుండా ఒక భయానకమైన భారీ కొండ శిలువ. ఒక్క క్షణం ఆ తోకపై ఆ ఏనుగు కాళ్ళతో తొక్కిన మరుక్షణం ఎదురుగా రివ్వున నిలిచింది. బలం పనికి రాలేదు, ధైర్యం కరిగిపోయింది. ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని ఏనుగు పరుగులు పెట్టింది. ఒకరికి ఆహారం కావాలి, ఇంకొకరికి ప్రాణం కావాలి. అడవిలో నడిచే న్యాయం ఇదే. భయంతో అంధుడైన ఏనుగు దూరంగా కనిపించిన ఒక దేవాలయం వైపు చివరి ఆశతో పరిగెత్తింది. ఏనుగుకు మాటలు తెలియదు, కానీ కన్నీళ్లు తెలుసు, భయం తెలుసు, ఆశ తెలుసు. నీ ఆకారాన్ని నేను ధరించాను, నిన్ను కాపాడటం నా బాధ్యత అని ఆ క్షణం వినాయకుడు అభయమిచ్చాడు. వినాయకుడు స్వయంగా అవతరించాడు. భయం అక్కడే ఆగిపోయింది. సింహం కాదు, కొండ చిలువ కాదు, ఇక్కడ నాశనం కాదు, ఇక్కడ నాశనం అయ్యేది కరుణకి. బలవంతులదే రాజ్యం కాదు, ఆశ్రయం కోరిన వారికే ఆ దేవుడు ప్రత్యక్షంగా కాపాడుతాడని ఈ యొక్క స్టోరీ యొక్క
ముఖ్యమైన కథ. నా మాటలు, నా కథలు నేను రాసి మీ అందరికీ అంకితం చేస్తూ, దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మరిన్ని ఇటువంటి కథలు ఎన్నో రాయగలనని, మీ సపోర్ట్ వల్ల మంచి మంచి కథలు రాస్తానని కోరుకుంటూ, మీ ఏఎస్పిఎన్ క్రియేషన్స్